హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈరోజు రెసిపీ చేపల పులుసు. ఏ చేపతోనైనా చాలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసును ఎవరైనా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం రండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసును ఎలా చేసుకోవచ్చో తెలుస్తుంది. ముందుగా చేప పులుసు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1.5 ఇంచ్ అల్లం ముక్కలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిమ్మ చెక్క, 7-8 లవంగాలు వేసి వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పులుసు కోసం నీట్గా క్లీన్ చేసిన 1 కేజీ చేప ముక్కలను తీసుకున్నానండి. ఈ చేప ముక్కల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, నేను గల్లుప్పు వేసుకున్నానండి, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. అలాగే 3 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఈ ముక్కలన్నిటికి ఈ ఉప్పు కారం మసాలా బాగా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ముక్కలన్నిటికి ఇలా మసాలా పట్టేటట్టుగా పట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈ మసాలా బాగా ముక్కలకు పట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసు కోసం మనం ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని దానిలో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. కేజీ ముక్కలకు 50 గ్రాముల చింతపండు సరిపోతుందండి. పులుపు కనుక ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం పెంచుకోవచ్చండి. ఈ చేప పులుసు కోసం మనం స్టవ్ మీద ఒక వెడల్పాటు గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె చాలా వెడల్పుగా ఉండాలండి, అప్పుడే ఈ చేప ముక్కలు ఫ్రీగా ఉడుకుతాయండి. గిన్నె కనుక మనం చిన్నది పెట్టుకుంటే ముక్కలు మొత్తం చితికిపోతాయండి ముక్క మీద ముక్కపడి. అందుకే మనం ఫ్రీగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలండి. ఈ గిన్నె పెట్టుకుని ఇది హీట్ ఎక్కాక ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలండి. అలాగే దాంతోపాటుగా ఒక 5-6 పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలండి. చేప పులుసుకి పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఇస్తుందండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని మనం ఒకసారి ఇలా కుదుపుకుంటూ మొత్తం ఈ ముక్కలన్నిటికి కలిసేటట్టుగా ఆయిల్ పెట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా కుదుపుకోవాలండి. మనం గరిటె పెట్టి చేపల ముక్కలను తిప్పకూడదండి, తిప్పితే ముక్కలు చితికిపోతాయండి. అందుకే ఇలా కుదుపుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు మనం ఉడకనివ్వాలండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికాక మళ్ళీ ఒకసారి ఈ ముక్కల్ని మళ్ళీ కుదుపుకోవాలండి. కుదుపుకుంటే ఇలా కింద ఉడికిన ముక్కలు మళ్ళీ ఒకసారి రివర్స్గా తిరిగి ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. ఇలా కుదుపుకుని దీనిలో మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలండి. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకుని ఈ ముక్కలన్నిటికి మళ్ళీ ఒకసారి ఈ గుజ్జు కలిసేటట్టుగా ఒకసారి మళ్ళీ కుదుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా కుదుపుకుని దీన్ని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కుదుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి. ఇది ఉడికేటప్పుడే మనం ఒకసారి ఉప్పు కారం అది ఒకసారి చూసుకుని ఏమన్నా సరిపోవు అనుకుంటే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫైనల్గా చేప మొత్తం ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఈజీగా ఎవరైనా చేపల పులుసుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.